ఒక 2 రోజుల క్రితం జరిగిన సంఘటన ఇది. ఒక 8 ఏళ్ల చిన్నారిపై 12 సంవత్సరాల 6వ క్లాస్ చదువుతున్న ఇద్దరు బాబులు, 13 సంవత్సరాలు 7వ క్లాస్ చదువుతున్న ఇంకొక బాబు కలిసి లైంగికంగా దాడి చేసి, చంపేసి, కనీసం ఎవిడెన్స్ కూడా దొరకకుండా పక్కనే ఉన్న కాలంలో పడేశారని సాక్షాత్తు పోలీసులే చెప్తున్నారు. పిల్లల మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. దీనికి కారణం మన సమాజమా, సోషల్ మీడియానా, ఇళ్లలో ఉన్న పరిస్థితుల, స్కూళ్లలో ఉండే స్వేచ్ఛ, లేకపోతే విచ్చల విడితనం. పాన్ వీడియోస్ దగ్గర నుంచి క్రైమ్ వీడియోస్ దాకా ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరైనా ఎంతసేపు అయినా సరే చూసుకోగలిగే సౌలభ్యమా? ఇప్పటికి మొన్న డార్క్ కామెడీ పేరుతో ఒక యూట్యూబర్ ఒక చిన్న పాప మీద చేసిన కామెంట్స్ ఎంత అసహ్యకరంగా ఉన్నాయో మనం చూసాం. ఇవాళ ఇంకొక చిన్నారిపై దాడి. ఏం చేద్దాం? ఇలాంటి వాళ్ళని వదిలేద్దామా, శిక్షిద్దామా? ఏం చేద్దామో ఆలోచించి మీరే చెప్పండి.